బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోటస్ పాండ్ లో అక్రమణలను అధికారులు కూల్చివేశారు. గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ తన సెక్యూరిటీ కోసం జూబ్లీహిల్స్ పరిధిలోని లోటస్ పాండ్ వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జల్లించారు. జేసీబీలతో సహాయంతో అక్రమంగా నిర్మించిన గదులను నిలబెట్టడం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోటస్ పాండ్ లో అక్రమణలను అధికారులు కూల్చివేశారు. గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ తన సెక్యూరిటీ కోసం జూబ్లీహిల్స్ పరిధిలోని లోటస్ పాండ్ వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జలిపించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. గతంలో ఏదైతే వైసీపీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు లోటస్ ఫండ్ లో ఏదైతే బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల నేపథ్యంలో ఆయన సెక్యూరిటీ పర్పస్ లో నిర్మించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కు నిర్మించినటువంటి ప్రత్యేక షెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్లనంది కూడా జిహెచ్ఎంసీ అధికారులు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా రోడ్డుకి అడ్డంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా తీసేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు పదవి పోయినటువంటి నేపథ్యంలో ఇమీడియట్ గా కూడా ఈ యొక్క ప్రక్రియ మొదలు పెట్టారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అనేది చెప్పుకోవాలి. గతంలో కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమ నిర్మాణానికి సంబంధించి తొలగించలేదంటూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. హైదరాబాద్ లోటస్ ఫండ్ లో ఉన్నటువంటి అక్రమణకు సంబంధించినటువంటి అధికారులు కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఏపీ సీఎం గా ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ కోసం కట్టినటువంటి ఏవైతే షెడ్స్ ఉన్నాయో ఆ షెడ్లన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా కూడా జేసీబీలను తీసుకొచ్చి కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి గోడలను కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కీర్తన. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.